తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీ ఉందా తెలుగుదేశానికి అని నేను అడుగుతున్నా. నేను ఈవేళ సవాల్ చేస్తున్నా ముఖ్యమంత్రికి. ఈవేళ రోజు కూడా అరిగిపోయిన రికార్డుల క్యాపిటలో 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 అంటారు. భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలు క్యాపిటల్ కట్టుకుంటే ఎక్కడైనా ఉన్న ప్రపంచ దేశాలను ఒకసారి పరిశీలన చేయండి. డెవలప్ అయినటువంటి చైనా దాని రాజధాని బీజింగ్, కానీ షాంఘైని డెవలప్ చేశారు. ఎయిర్పోర్ట్ని కట్టారు, పోర్టుని కట్టారు. ఈవేళ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి. ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, అనేకమైన పోర్టులు కట్టాలి. ప్రతిరోజు ఒక్క పోర్టు కట్టలేదే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఒక్క పోర్టు కట్టారు ఎక్కడన్నా? మీరు ఒక్క పోర్టు కూడా కట్టకుండా రోజు కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతో 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 మేమే కట్టేసాం. 1500 కోట్లు ఇస్తే కారిపోయిన రాజధాని కట్టారు. 1500 కోట్లు ఇస్తే మా శాసన మండలి సభ్యులకి యూరినల్స్కి వెళ్ళడానికి టాయిలెట్ లేకుండా చేశారు. 1500 కోట్లు ఇస్తే ఏంటండి మీరు కొట్టుకునే డబ్బా బాజా మీరు చూపిస్తున్నారని వాళ్ళు తెగ్గొట్టేసుకోవడమేనా రోజును? దానికి అర్థం లేదా? దానికి ఒక అర్థం లేదా అని అడుగుతున్నాను నేను. అసలు భారతదేశంలో ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం, 30% ఎస్టీస్ ఉన్న రాష్ట్రం, 10% ఎస్సీస్ ఉన్నటువంటి రాష్ట్రం సైలెంట్గా రాజధాని కట్టుకున్నారు నయా రాయ్పూర్ని. పేద రాష్ట్రం అది. 500 కోట్లు ఇచ్చారు దానికి. 500 కోట్లు ఇచ్చిందండి కేంద్రం. మీకు 1500 కోట్లు ఇస్తే ఎస్ఎఫ్టీ 10,000 కోట్లతో కడతారు. 10 కోట్లతో కాదు, 1000 కోట్లు కట్టవలసింది 10 కోట్ల. అదేంటండి 1000 కోట్లతో కట్టవలసింది ఇన్ని కోట్ల? దీనికేమి ఇంకా ఇచ్చేస్తే తినేద్దామని ఏదో కూడా బిల్డింగులు కూడా కట్టేశారట మా ఎమ్మెల్యేలు. కోటలు అయ్యా ఎక్కడున్నాయో మాకు కనపడటం లేదు. మీరు ఒకసారి కెమెరాలు అట్టుకుని తిరగాలి వాటి కోసం, ఎక్కడున్నాయో మరి చూపించాలి. ఇంత అబద్ధాలు మాట్లాడుతూ మీరు అమెరికా వెళ్ళండి, క్యాపిటల్ ఎక్కడుందో చూడండి. మీరు అమెరికా రాజధానుల పేర్లు మీరు చూసుకోండి, నెట్లో ఒకసారి కొట్టండి. అమెరికా రాజధాని శాన్ ఫ్రాన్సిస్కో ఎక్కడో గ్రామంలో రాజధాని ఉంటుంది. న్యూజెర్సీ ఎక్కడో గ్రామంలో ఉంటుంది రాజధాని. మేము 33,000 కోట్లు సేకరించేసాం మోసం చేసి. మాకు అందరూ కూడా దానం చేశారు వీటిని. అదో మాయా మబ్బుల్లో పెట్టేసి దానికి డబ్బు కావాలని దాని చుట్టూరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేసుకుంటూ ఎవరికో సింగపూర్ కంపెనీలకు ఇచ్చేసి రాజధాని నయా రాయ్పూర్లో హౌసింగ్ బోర్డుతో కట్టారండి. ఒకసారి జపాన్ తరహా రాజధాని, ఒకసారి సింగపూర్ తరహా రాజధాని, ఒకసారి చైనా తరహా రాజధాని. ఇది ఎక్కడ భాష అండి బాబు? దీనికి మళ్ళీ అసెంబ్లీని ఉపయోగించేసుకోవడం, రోజు మోడీని తిట్టేయడం ఫ్యాషన్ అయిపోయింది. మోడీ